కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీకున్నటువంటి ఆలోచన శక్తిని మొత్తం ఉపయోగించి మీలో నుండి మీరే కొత్తగా పురుడోసుకోండి. మీలో నుండి మీరే మళ్ళీ పుట్టి మీరేంటో సమాజానికి నిరూపితం చేసుకోండి. అంతే తప్ప విడాకులు తీసుకున్నానే అని కుంగిపోతూ ఏమాత్రం కూడా ఉండకూడదు. మానసికంగా ధైర్యంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, ఆర్థికంగా కూడా మీ సంపాదన మీరు సంపాదించుకునేటువంటి అవకాశాల కోసం వెతకండి. మీ కాళ్ళపైన మీరు నిలబడేలాగా నిర్ణయాలు తీసుకోండి. గతం ఏం జరిగిందో తెలీదు, ఎవరి కబంధ హస్తాలలో ఇరుక్కుపోయారో తెలీదు, ఎలాంటి బంధంతో నానా రభస అనుభవించారో తెలియదు, ఎంత మానసిక క్షోభ అనుభవించారో తెలియదు. అదంతా గతం. ఆ గతంలో నుండి మీకు మీరు మరింత కొత్తగా ఏం నేర్చుకున్నారు, మీ కాళ్ళపై మీరు నిలబడటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం అని అర్థం చేసుకొని ధైర్యంగా నిలబడండి. ఈ సమాజాన్ని పోరాడి ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళండి. మనకు అనుకూలమైన, మనకు మద్దతు ఇచ్చేటువంటి స్నేహితులతో, బంధువర్గంతో